పరీక్షితుడు అనేటువంటి రాజు అయోధ్యను పరిపాలించేవాడు. ఒకరోజు అతను గుర్రం ఎక్కి వేట కోసం అడవికి వెళ్ళాట. అనేక మృగాల్ని వేటాడాడు. గుర్రం అలసిపోవడంతో దానిని మేతకు విడిచిపెట్టేశాడు. అందమైన అడవి పరిసరాలు కాబట్టి పరిశీలిస్తూ అలా ముందుకు వెళ్ళాడు. ఒక చోట అతనికి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. చూడగానే రాజు మనసు పారేసుకున్నాడు. ఆమెను చూసి నర్మగర్భంగా నవ్వుతూ తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. సుందరి, అసలు నువ్వెవరు? క్రూర మృగాలు తిరిగే అడవిలో ఎందుకు ఇలా ఒంటరిగా తిరుగుతున్నావు అని అడిగారట. రాజా, నా పేరు సుశోభన. నా తండ్రి అనుమతితో వరుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాను. మార్గ మధ్యంలో ఈ అడవి వచ్చింది అని బదిలిచ్చిందిట. సుందరి, నా పేరు పరీక్షితుడు. ఇక్కడకు దగ్గరలోనే అయోధ్యకు రాజును. నీకు అభ్యంతరం లేదు అంటే నేను పెళ్లాడతాను అంటూ మనసులో మాట చెప్పేశారట. రాజా, నీతో పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నన్ను జలక్రీడల కోసం ఏమాత్రం ఎన్నడూ నిర్బంధించను అంటేనే పెళ్లికి సిద్ధపడతాను అని చెప్పి షరతు పెట్టారట. ఆమె పెట్టినటువంటి షరతుకు రాజుగారు అంగీకరించారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, హాయిగా జీవించారు. ఒకరోజు ఉద్యానవనంలో భార్యతో సల్లాపాలాడుతూ ఉండగా పరీక్షితుడి శరీరం చెమటతో తడిసిపోయింది. కాసేపు జలక్రీడలాడి సేద తీరాలి అని తలచి ఉద్యానవనంలో ఉన్నటువంటి కొలంలోకి దిగాడు. అందులో ఈదులాడుతూ తనతో జలకాలాడాలంటూ భార్యను పిలిచాడు. ఆమె నవ్వుతూ వచ్చి కొలంలోకి దిగి వెంటనే అదృశ్యమైపోయిందట. అదేమిటి ఇలా జరిగింది అని చెప్పి ఆశ్చర్యపోయాడట. భార్య కోసం కొలనంతా గాలించాడట, కనిపించలేదట. భటుల్ని పురమాయించాడట. కొలంలోకి దిగి వెతకండన్నారట. కొలను అడుగున కప్పలు తప్ప ఏమీ కనిపించలేదు. కప్పలే తన భార్యను తినేసి ఉంటాయని చెప్పి భావించిన పరీక్షిత్తు కప్పలపై కోపం పెంచుకున్నాడు. రాజ్యంలో ఉన్న కప్పలన్నింటినీ వెతికి మరీ చంపమంటూ భటుల్ని ఆదేశించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు రాజ్యంలో ఉన్నటువంటి నీటి తావులన్నీ గాలించి కప్పల్ని వెతికి చంపి కుప్పలుగా పోయటం ప్రారంభించారు. కప్పలపై పరీక్షితుడి కక్ష విపరీతంగా మారిపోతుంది. కప్పల రాజు అయినటువంటి ఆయువు ఒక మహర్షి రూపంలో వచ్చి కప్పల మీద ద్వేషానికి కారణం ఏమిటి అని అడిగారు. తన ప్రియురాలని అదృశ్యం చేయటం వల్లనే కప్పల్ని చంపుతున్నాను అని చెప్పి పరీక్షిత్తు సమాధానమిచ్చారు. అప్పుడు ఆ రాజు ఆయువు తన నిజ రూపంలో పరీక్షితుని ఎదుట ప్రత్యక్షమయ్యారు. పరీక్షితుడు ప్రేమించినటువంటి సుశోభన తన కూతురే అని చెప్పి ఆమెను రప్పించి అప్పగించాడు. ఆమె ఎందరో రాజుల్ని తన వలపుతో మోసం చేసిందని, అందువలన ఆమెకు పుట్టేటువంటి కొడుకులు మోసగాళ్లవుతారని చెప్పి శపించాడు. కూతురికి హితవు చెప్పి వెళ్ళిపోయాడు. పరీక్షిత్తు సుశోభనులకు శలుడు, నలుడు, వలుడు అని చెప్పి 3 కొడుకులు. పెద్దవాడైనటువంటి శలుడికి రాజ్యాన్ని అప్పగించి పరీక్షిత్తు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడు. శలుడు ఒకనాడు బంగారు రథంపై అడవికి వేటకు వెళతాడు. ఒక లేడి కనిపిస్తే దానిని బాణంతో కొడతాడు. బాణం దెబ్బతిన్న లేడి పరుగు లంఘించింది. శలుడు ఆ లేడి వెనకనే రథాన్ని పరుగు తీయించాడు. లేడి వేగాన్ని రథాశ్వాలు అందుకోలేకపోయాయి. శలుడు వామ్యజాతి అశ్వాలైతే గనక రథాన్ని అద్భుతమైన వేగంతో ఉరుకులెత్తించగలవు. వామ్యజాతి అశ్వాలు ఈ ప్రాంతంలో వామదేవుడు అనేటువంటి మహర్షి వద్ద ఉన్నాయి అని చెప్పి రథసారథి చెప్పడంతో విని శలుడు రథాన్ని వామదేవుని యొక్క ఆశ్రమానికి మళ్లించమని చెప్పి ఆదేశించి ఆశ్రమం చేరుకోగానే శలుడు రథం దిగి నేరుగా ఆశ్రమం లోపలికి వెళ్ళిపోతాడు. వామదేవునికి నమస్కరించి వామ్యజాతి అశ్వాలను తనకు ఇవ్వమని చెప్పి కోరుకుంటాడు. పని పూర్తయిన తరువాత తిరిగి తనకు ఇచ్చేయాలని చెప్పి షరతు పెడతాడు వామదేవుడు. ఆ అశ్వాల్ని శలుడికి అప్పగించడం, శలుడు వాటిని తన రథానికి పూంచి వేటకు బయలుదేరటం జరుగుతుంది. వేట పూర్తయిన తరువాత ఆ అశ్వాల్ని వామదేవునికి అప్పగించకుండా తన కోటకు తోలుకు వెళ్ళిపోతాడు. ఈసారి వామదేవుడు స్వయంగా వెళతాడు. రాజా, మాట నిలబెట్టుకు. పరద్రవ్యాపహరణం పాపహేతు అవుతుంది కాబట్టి మీరు ఇవ్వటం మంచిది అని చెప్పి అడిగితే, బ్రాహ్మణులకు అశ్వాలు ఎందుకు? కావాలంటే గోవులు, ఎద్దులు, కంచరగాడిదలు రెట్టింపు సంఖ్యలో ఇస్తాను. విప్రుల సొమ్ము అపహరించడమే కాకుండా దానికి బదులుగా మరొకటి ఇస్తానని చెప్పి దురహంకారం చూపించేసరికి వామదేవుడు కోపం వచ్చేస్తుంది. విప్రుల సొమ్ము అపహరించడమే కాకుండా దానికి బదులుగా మరొకటి ఇస్తానని చెప్పి దురహంకారం చూపిస్తావా అని చెప్పి అంటాడు. దాంతో అహం దెబ్బతిని శరుడు మండిపడిపోయి ఈ మునిని బంధించి శూలాలతో పొడిచి చంపండి అని చెప్పి ఆదేశిస్తాడు. వామదేవుడికి కోపం కట్టెలు తెంచుకుంటుంది. అతని మంత్ర ప్రభావంతో వేలాది మంది రాక్షసులు పుట్టుకొస్తారు. వారందరూ రాజుపై లంఘించి అతన్ని చంపేస్తారు. శలుడి తరువాత అతని తమ్ముడు నలుడు రాజవుతాడు. కొన్నాళ్లయ్యాక వామదేవుడు మళ్లీ వెళ్లి తన గుర్రాల్ని తిరిగి ఇచ్చేయమని చెప్పి అడుగుతారు. వామదేవుడిని విషబాణంతో చంపడానికి ధనుస్సు తీసుకుని బాణాన్ని ఎక్కుపెడతాడు. వామదేవుడి మంత్ర ప్రభావంతో అతని చేతులు స్తంభించిపోతాయి. నలుడు నివ్వెరపోతాడు. వామదేవుని ముందు తల వంచి క్షమాపణలు కోరి వామదేవుడు ప్రసన్నుడయ్యాక అతనికి స్తంభన నుంచి విముక్తిని చేశాక నలుడు వామదేవుని అశ్వాలను తిరిగిచ్చేస్తాడు. వామదేవుడు వాటితో తన ఆశ్రమానికి వెళ్ళిపోతారు. ఇది పరీక్షిత్తు నుంచి అతని కొడుకుల వరకు ఉన్నటువంటి వామదేవునికి సంబంధించినటువంటి అద్భుతమైన వృత్తాంతం. మన పురాణములో